ఇది నా హార్టు, నా లవ్వు. నా వ్యూవర్స్‌కి, నా సబ్స్క్రైబర్స్‌కి అనమాట. వంట చేయడం ఎంత కష్టమో, వంట కూరగాయలు కట్ చేసి ఇవ్వడము, ఆకులు ఒలిచి ఇవ్వడము అంతే కష్టం. మా అమ్మ ఈ పని ఎందుకో ఎప్పుడు నాకే అప్పచెప్తుంది. ఇదిగో తెగ గెలకేస్తుంది నిలబడి, నాకు టిఫిన్ చేసి పెడుతుంది ఇడ్లీ. ఇడ్లీ సాంబార్ ఈరోజు టిఫిన్. ఇలా నెయ్యి పూసి పెడితే బాగా సాఫ్ట్‌గా, హెల్తీ కూడా నెయ్యి. మీరు ట్రై చేయండి ఇలా నెయ్యితో ఇడ్లీ తయారు చేయడం. ఇడ్లీ సాంబారు విత్ బూందీ ఈ స్పెషల్ డిఫరెంట్ టేస్ట్ నాకు మా తమ్ముడికి మాత్రమే ఉంటుందేమో ఈ భూమి మీద. సాటర్డే కదా, పూలు పెట్టి మరీ పూజ చేస్తున్నాను. ఈ చిట్టు గులాబీ మీకోసమే అండి. ఎంత చిన్నగా ఉందో బట్ ఫుల్ డెవలప్ అయిపోయింది ఈ పువ్వు. ఈ 2 బాటిల్స్ నేను తెచ్చాను మా చెల్లి తమ్ముడికి. వాళ్ళు హాస్టల్కి వెళ్తున్నారనమాట. ఒక్కోటి 100 రూపీస్, చాలా పొడుగ్గా బాగున్నాయి అనేసి స్ట్రాంగ్గా. బట్ అన్లక్కీ ఏంటంటే ఈ 2 కూడా ఓన్లీ కోల్డ్ వాటర్కి మాత్రమే పనికొస్తాయంట. ఇది నేను ముందు గమనించలే. లోపల ధర్మాకోల్ ఉంది కదా, అందుకని హాట్ వాటర్కి పనికిరావు. అట్లుంటుంది. పిచ్చి పిచ్చి కొనుక్కోరావడంలో నా